ఉండరు కదండి. నేను నా స్టైల్లో ఎంతో టేస్టీగా మిర్చీలని ఏ విధంగా చేస్తానో ఒకసారి ఈ వీడియోని ఫుల్ గా చూడండి. 2 కప్స్ శనగపిండికి 1/2 కప్ బియ్యం పిండిని యాడ్ చేసి అందులో కొంచెం కారాన్ని, సాల్ట్, వామ, తినే సోడాని యాడ్ చేసుకొని పసుపును కూడా వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము రోట్లో గానీ మిక్సీలో గానీ కొంచెం జీలకర్ర వేసుకొని దాన్ని పొడిలాగా చేసుకోవాలి. ఈ పొడిని చింతపండు జ్యూస్ లో మనం వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇందాక మనము ఆల్రెడీ బజ్జీ పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అదే పిండి 2 స్పూన్లు తీసుకొని దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మిర్చిలను తీసుకొని ఈ విధంగా అడ్డంగా కట్ చేసుకొని మీకు గింజలు కావాలంటే ఉంచుకోండి, లేకపోతే తీసేయండి. తీసేసి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఈ విధంగా లోపల వరకు అప్లై చేసుకోవాలి. ఫుల్గా అప్లై చేసుకోండి, అప్పుడైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ మిర్చిలని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి వేడివేడి బజ్జీలు రెడీ అయిపోతున్నాయి. వీటిని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్ని ఓపెన్ చేసి చూడండి, అందులో ఫుల్ వీడియో ఉంది. కంపల్సరీ మీరు దీన్ని ట్రై చేసి ఇది ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి.